గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు రామ్మోహన్ రెడ్డి, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనము మెటాఫోర్స్ వెస్టింగ్ మెకానిజం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్లో ఈ వెస్టింగ్ మెకానిజం అనేది మోస్ట్లీ చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ వెస్టింగ్ మెకానిజాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారంటే, చాలా రకాల ఈ యొక్క క్రిప్టో ప్రాజెక్ట్స్ ఇనిషియల్ స్టేజ్లో వారి యొక్క ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేజ్లో ఫండ్ రైజ్ చేసేటందుకు ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేవి ఐసీఓ, ఐడిఓ, ప్రీ సేల్, పబ్లిక్ సేల్ లాంటి కార్యక్రమాల ద్వారా ఫండ్ రైజ్ చేయడం జరుగుతుంది. సో ఫండ్ రైజ్ చేసేటందుకు ఏం చేస్తారంటే, ఈ యొక్క కాయిన్ని ఇనిషియల్ ఆఫరింగ్ అంటే ప్రాథమికంగా ఈ డెవలప్మెంట్లో ఈ యొక్క ఆ ప్రాజెక్ట్స్ యొక్క కాయిన్స్ను ఏదంటే వారి యొక్క ప్రోడక్ట్స్ని ఫెయిర్ ప్రైజ్కు అంటే తక్కువ ప్రైజ్కి ఫండ్ రైజ్ చేసేటందుకు, అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము డిఫరెంట్ స్ట్రాటజీలతోటి ఈ కాయిన్స్ని ఒక తక్కువ బేస్ ప్రైస్తో సేల్ చేయడం జరుగుతుందండి. సరే, ఇక్కడ బేస్ ప్రైజ్ అంటే ప్రాథమిక ప్రైస్ అంటే మేము ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము, మీరు మా ప్రాజెక్ట్లో మీరు ఇన్వాల్వ్ కండి, మేము ఈ విధంగా ఫండ్ రైజ్ చేయదలుచుకున్నాము, మీరు ఇన్వెస్ట్ చేయండి అన్నట్టు వారు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం చాలామంది కమ్యూనిటీస్, ఇన్వెస్టర్లు కావచ్చు, అదేవిధంగా డెవలపర్స్ కావచ్చు, టీమ్మేట్స్ కావచ్చు, వీరంతా కూడా ఎక్కువ మొత్తంలో ఆ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ డెవలప్ అవుతున్న కొద్దీ వారి యొక్క ప్రాజెక్ట్ని ఈ యొక్క ఎక్స్చేంజ్ల్లో లాంచింగ్ సమయంలో మోస్ట్లీ చాలామంది ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎక్కువ కాయిన్ గల హోల్డర్స్ ఒక్కసారిగా కాయిన్స్ అని వీరంతా ఒక ఫెయిర్ ప్రైజ్కు కొన్నారు కాబట్టి ఒక్కసారిగా కాయిన్ని ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు వారి దగ్గర ఉన్న అసెట్స్ను త్వరగా సేల్ చేసుకోవడం వల్ల కాయిన్ యొక్క డిమాండ్ తగ్గిపోయి ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్లో ఫ్లక్చువేషన్స్ రావడము, కొలాప్స్ కావడము, అదేవిధంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒక గ్రాడ్యువల్ మెకానిజం, ఒక థియరిటికల్గా ఈ యొక్క కాయిన్ హోల్డర్స్ నుంచి కాయిన్స్ని ఒక లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ స్మార్ట్ కాంట్రాక్ట్లో, బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్లో క్రమానుగుణంగా గ్రాడ్యువల్గా కాయిన్ హోల్డర్స్ యొక్క కాయిన్స్ని 1 ఇయర్కి 2 ఇయర్స్కి లేదంటే ఒక సర్టన్ పీరియడ్కి వాటిని రిలీజ్ చేస్తూ వారికి అవకాశం ఇస్తారన్నట్టు. అంటే సర్క్యులేషన్ సప్లైలోకి వారి యొక్క కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా వారు వాటిని డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో సేల్ అవుట్ కావచ్చు, అదేవిధంగా వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తారన్నట్టు. అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. వారి యొక్క విధి విధానాలను బట్టి ఆ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్లో ఆల్గోరిథంని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మెటాఫోర్స్ కూడా వెస్టింగ్ మెకానిజం తీసుకురావడం జరిగింది. సో మెయిన్ వెస్టింగ్ మెకానిజం యొక్క పర్పస్ ఏంటంటే, అర్లీ కాయిన్ హోల్డర్స్ ఎవరైతే మనము ఈ యొక్క ఐడిఓలో కంప్లీట్గా 42 crores మనము మైనింగ్ చేయడం జరిగింది ఒక ఫెయిర్ ప్రైస్ తోటి. వన్స్ మన యొక్క కాయిన్ నెక్స్ట్ ఫర్దర్గా డెక్స్ ప్లాట్ఫామ్లోకి వస్తూ ఉందండి. ఈ డెక్స్ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో కాయిన్ హోల్డర్స్ ఏం చేస్తారంటే, డెక్స్ ప్లాట్ఫామ్లో సేల్ చేసేటందుకు ఎక్కువ మొత్తం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే, కాయిన్ యొక్క ప్రైజ్లో ఇది ఫ్లక్చువేషన్స్ రావడం జరుగుతుందండి. అంటే ఇక్కడ కాయిన్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ హోల్డర్స్ అంతా కూడా ఒక్కసారిగా సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క ప్రైజ్ ఆ ప్రాజెక్ట్ని ప్రభావితం చేస్తుంది అన్నట్టు. సో వీరి దగ్గర ఉన్న కాయిన్స్ని గ్రాడ్యువల్గా స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా రిలీజ్ చేస్తారన్నట్టు, ఒక టైం పీరియడ్ ద్వారా రిలీజ్ చేస్తూ వారికి పర్మిషన్ ఇస్తారన్నట్టు. సో అదేవిధంగా ఈ మెటాఫోర్స్ అనేది ఇప్పటి వరకు క్రిప్టో చరిత్రలో ఎవరు చేయని ఒక కొత్త విధానాన్ని, వెస్టింగ్ మెకానిజంలోనే ఒక కొత్త విధానాన్ని అందరికీ ఆమోదయోగమైన, అందరికీ అనుసరించదగిన వెస్టింగ్ మెకానిజం తీసుకురావడం జరిగింది. సో ఈ వెస్టింగ్ మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం. కాబట్టి మనము ఈ వెస్టింగ్ మెకానిజంలో మన క్రియేటర్ లాడో గారు చాలా సృజనాత్మకంగా ఈ వెస్టింగ్ మెకానిజాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సార్, వెస్టింగ్ మెకానిజంలో 5 స్లాబ్స్ ఉన్నాయండి, 5 టారిఫ్స్ ఉన్నాయి. అంటే 5 ఇయర్ ప్లాన్, 1 ఇయర్ ప్లాను, 2 ఇయర్ ప్లాను, 3 ఇయర్ ప్లాను, 4 ఇయర్ ప్లాను, 5 ఇయర్స్ ప్లాను మనకు ఎంచుకోమని ఒక ప్రతిపాదన అనేది ఉందండి. మనకు ఆ మెకానిజం అనేది ఉంది. ఫస్ట్ 1 ఇయర్ ప్లాన్ అండి.
ప్లాన్ 1 ఇయర్ ప్లాన్ ఆర్ 1 ఇయర్, దీన్ని 1 సంవత్సరం ప్లాన్. సెకండ్ వన్ వచ్చి 2 ఇయర్స్ ప్లాన్. థర్డ్ వన్ వచ్చేసి 3 ఇయర్స్ ప్లాన్. ఇది స్టాండర్డ్ ప్లాన్ అండి. ఫోర్త్ వన్ వచ్చి 4 ఇయర్స్ ప్లాన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి 5 ఇయర్స్ ప్లాన్. సార్, ఈ విధంగా మన వెస్టింగ్ మెకానిజంలో 5 టారిఫ్స్ ఉన్నాయండి. 5 రకాల ప్రతిపాదనలు ఉన్నాయి, ఏదైనా మనం ఎంచుకోవచ్చు. సార్, 1 ఇయర్ ప్లాన్ ఏమవుతుందంటే కాయిన్ హోల్డర్స్ వారి యొక్క వాల్యూమ్ని, వారి దగ్గర ఉన్న మొత్తం కాయిన్స్ని 1 ఇయర్ లోపల వాటిని వ్యాలిడేషన్ సర్క్యులేషన్లోకి తీసుకొచ్చే వెసులుబాటు కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైతే కాయిన్ని త్వరగా వారి యొక్క వాల్యూమ్ని, వారి యొక్క మొత్తం కాయిన్స్ని 1 ఇయర్ లోపల సర్క్యులేషన్ తీసుకురావాలని అనుకున్న వ్యక్తులకు ఏం చేస్తున్నారంటే 30% డిడక్షన్ చేస్తూ ఉన్నారండి. వారిది ఉన్న వాల్యూమ్, వారి దగ్గర ఉన్న కాయిన్స్లోంచి 30% ఫండింగ్ పూల్లోకి వెళ్తుంది. ఇక్కడ వెస్టింగ్ ఫండ్ పూల్లోకి వెళ్తుందండి. ఫండ్ పూల్, ఈ ఫండ్ పూల్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1000 కాయిన్లు ఉన్నాయనుకోండి సార్, ఇతని దగ్గర 1000 ఫోర్స్ కాయిన్లు ఉంటే 1 ఇయర్ లోపల తను వీటిని సర్క్యులేషన్ సప్లైలో తీసుకురావాలి అని అనుకున్నప్పుడు, అంటే తను 1 ఇయర్ లోపల వాటిని రైట్స్ కావాలి వారి యొక్క సేల్కి చేసుకునేందుకు, డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేందుకు వారు ఉద్దేశించినప్పుడు 700 మాత్రమే వస్తాయి ఈ ఫోర్స్ కాయిన్స్. అంటే 300, 30%, 1000లో 30% అంటే 300 ఈ ఫండ్ పూల్లోకి వెళ్ళిపోతాయి. ఈ 300 కాయిన్స్ 700 మాత్రమే వస్తాయి. ఈ 700 360 1 ఇయర్ 365 డేస్ కాబట్టి పర్ డే అప్రాక్సిమేట్లీ ఏమవుతుందంటే 2 ఫోర్స్ కాయిన్స్ లెక్కన, ఒక రోజుకి 2 ఫోర్స్ కాయిన్స్ లెక్కన ఒక నెలకి 60 ఫోర్స్ కాయిన్స్ని తను వ్యాలెట్లోకి రావడం, క్రెడిట్ కావడం జరుగుతుంది. అంటే ఈ సర్క్యులేషన్లోకి రావడం జరుగుతుంది. తను వాటి రైట్స్ కలిగి ఉంటాడు, వాటిని సేల్ చేసుకోవచ్చు, స్వాపింగ్ వాట్ ఎవర్ మేబీ, ట్రాన్స్ఫర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా 1 ఇయర్ ప్లాన్ అనేది వర్క్ అవుతుంది. 2 ఇయర్స్ ప్లాన్ 2 సంవత్సరాల్లో వారి దగ్గర ఉన్న కాయిన్స్ని సర్క్యులేషన్ సప్లైలోకి తీసుకురావచ్చున్నట్టు ఈ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా. 2 ఇయర్స్ ప్లాన్ ఎవరైతే ఎంచుకుంటారో వారికి 15%, వారి వాల్యూమ్ నుంచి 15% ఏమవుతుంది, ఫండ్ పూల్లోకి వెళ్తుందండి. అంటే 1000 కాయిన్స్ ఉన్నాయనుకోండి ఒక వ్యక్తి దగ్గర, తను 2 ఇయర్స్ ప్లాన్ ఎంచుకుంటే 15% ఫండ్ పూల్లోకి వెళ్తాయి. అంటే ఎన్ని వెళ్తాయి, 150 కాయిన్స్ వెళ్తాయి, 850 కాయిన్స్ ఉంటాయి. ఈ 850 కాయిన్స్ దాదాపు ఏమవుతుందంటే 720 డేస్లో 1.2 లెక్కన దాదాపుగా తనకి ఒక 40 ఫోర్స్ కాయిన్స్ వరకు పర్ మంత్కు తను రిలీజ్ చేసుకోవచ్చు. అంటే సర్క్యులేషన్లోకి రావడం జరుగుతుంది. తన వ్యాలెట్కి వెస్టింగ్ నుంచి ఈ యొక్క సర్క్యులేషన్ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. రైట్. 3 ఇయర్ ప్లాన్ అనేది స్టాండర్డ్ ప్లాన్ అండి. ఇది ఆటోమేటిక్గా మన స్మార్ట్ కాంట్రాక్ట్ డిఫాల్ట్గా మనము ఈ 2 ప్లాన్స్ మీద మనకు ఇంట్రెస్ట్ లేనప్పుడు 3 ఇయర్స్ ప్లాన్లో ఆటోమేటిక్గా మెటాఫోర్స్ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి లాస్ ఉండదండి. బట్ 1000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఈ 1000 ఫోర్స్ కాయిన్స్ 3 ఇయర్స్ లోపల, అంటే దాదాపుగా 339 1050 రోజుల్లో మనకు వ్యాలిడేషన్ రావడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, మంత్కి ఒక 30 లెక్కన మనకు రోజుకి ఒక ఫోర్స్ కాయిన్ లెక్కన 30 ఫోర్స్ కాయిన్స్, రమారామి 30 ఫోర్స్ కాయిన్స్ వరకు, నెలకు 30 కాయిన్ల వరకు మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది 1 ఇయర్ ప్లాన్, 2 ఇయర్స్ ప్లాన్, 3 ఇయర్స్ ప్లాన్. సార్ 4 ఇయర్స్ ప్లాన్ అంటే ఇక్కడ టైం పీరియడ్ ఎక్కువ ఉందండి. సో ఎక్కువ లాంగ్ పీరియడ్ వెయిట్ చేయాలి కాబట్టి ఈ లాంగ్ పీరియడ్ ఎవరైతే వెయిట్ చేస్తారో లాడా గారు చాలా ఇంటెలిజెన్స్గా ఏం చేశారంటే 1 ఇయర్ ప్లాన్, 2 ఇయర్స్ ప్లాన్ నుంచి ఫండింగ్ పూల్కి వెళ్ళిన ఈ యొక్క ఫోర్స్ కాయిన్స్ నుంచి వీరికి ఆ బిజినెస్ నుంచి 30%, సార్ మనం పెట్టిన ఫోర్స్ కాయిన్స్ కాదు సార్, ఫండ్ పూల్లోకి వెళ్ళిన ఫోర్స్ కాయిన్స్ వాల్యూమ్ నుంచి ఒక 30% వీరికి ROI రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 మెకానిజం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్.
5 ఇయర్స్ ప్లాన్ వీరికి ఏం చేయాలి, ఇది ఇంకా మరీ ఎక్కువ లాంగ్ టర్మ్ కాబట్టి వీరికి ఫండ్ పూల్కి వెళ్ళిన ఈ యొక్క 4 స్కాన్స్లోంచి 70% ROI రూపంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నట్టు వారు ఇన్వెస్ట్ చేసిన 4 స్కాన్స్ నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన వారికి 70%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10,000 కాయిన్స్ పెట్టారనుకోండి సార్, 4 ఇయర్స్లో 10,000 4 స్కాన్స్ పెడితే ఎవరి మంత్ కొన్ని సార్ ఇక్కడ 5 ఇయర్స్ ప్లాన్ మనకు ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనం వెస్టింగ్లో ఉంచిన కాయిన్స్కి ROI రూపంలో మనకు 70% అలాట్ చేయడం జరుగుతుంది త్రూ ది ఫండింగ్ పూల్. సార్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 10,000 కాయిన్స్ 5 ఇయర్స్ ప్లాన్లో పెట్టామనుకోండి, మనకు 5 ఇయర్స్ లెక్కన మనకు పర్ మంత్ వాల్యూమ్ ఆఫ్ కాయిన్స్ వస్తూ ప్లస్ ROI రావడం జరుగుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పటి వరకు ఈ 4 డేస్లో ఫండింగ్ పూల్కి దాదాపుగా 2.5 lakh కాయిన్స్ చేరడం, క్రెడిట్ కావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టిమేషన్గా ఒక 10 lakhs కాయిన్స్ వచ్చాయనుకోండి, ఈ ఫండ్ పూల్లోకి 1 and 2 years ప్లాన్ నుంచి టారిఫ్స్ నుంచి ఒక 10 lakhs కాయిన్స్ క్రెడిట్ అయ్యాయనుకోండి, ఈ 10 lakhs కాయిన్స్ ఏ విధంగా ఇవి వర్క్ అవుతుంది అనేది చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్ పూల్లోకి 10 lakhs వెళ్ళాయి. సరే ఈ 10 lakhsలో ఏం చేస్తున్నారంటే లాడో గారు మనకు 15% బర్న్ చేస్తున్నారండి. ఇక్కడ కూడా బర్నింగ్ మెకానిజం ఉంది సార్. 15% బర్న్ అంటే ఎన్ని వెళ్తాయి, 1.5 lakhs బర్న్ అయిపోతాయి. 10 లక్షల కాయిన్స్ ఫండ్ పూల్లోకి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళే అవకాశం, ఇప్పటికే 2.5 లక్షల వరకు వెళ్ళాయి. రిమైనింగ్ ఒక 10 lakhs వెళ్ళాయి అనుకోండి ఫండ్ పూల్లోకి, 15% బర్నింగ్ అయితే అంటే 1.5 lakhs కాయిన్స్ అనేవి సర్క్యులేషన్ సప్లై అంటే 4 స్కాన్స్ బర్న్ చేస్తారు అన్నట్టు వ్యాలిడేషన్ రాకుండా బర్న్ చేస్తారు. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 8.5 ఉంటాయండి ఈ ఫండ్ పూల్లో. ఈ 8.5 lakhsని 4 year ప్లాన్కి 5 year ప్లాన్కి షేర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రాఫిట్ని. ఇది ఎలా అంటే 8.5ని 100%తో మనము డివైడ్ చేస్తే ఎన్ని అవుతాయంటే 0.85 అవుతాయి అన్నట్టు. 1% ఈజ్ ఈక్వల్ టు 0.85 కాయిన్ 1%. సరే ఇక్కడ 4 year ప్లాన్ వాళ్ళకి ఎంత చెప్పారంటే ఇది 100% అండి. 8.5 లక్షల కాయిన్లు 100%తో డివైడెడ్ చేస్తే 1% వస్తుంది. 1% వచ్చేసి 1% ఈజ్ ఈక్వల్ టు 0.85 కాయిన్. సరే ఇక్కడ 4 year ప్లాన్ 4 సంవత్సరాల వెస్టింగ్ పీరియడ్ పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే వీరికి 30% కాబట్టి సో 0.85 ఇంటూ 30%, ఇది 0.85 1%. అప్పుడు ఏమవుతుంది 2.5 lakh అవుతాయండి 30%. ఈ 2 అంటే 30% 2.5 లక్ష అవుతాయి. ఈ 2.5 లక్ష 4 year ప్లాన్, ఒకవేళ ఈ 4 year ప్లాన్లో ఒక 4 కోట్ల కాయిన్లు పెట్టారనుకోండి సార్, కమ్యూనిటీ ఒక 5 CR పెట్టారనుకోండి, 5 కోట్లు పెట్టారనుకోండి, ఈ ప్లాన్లో వెస్టింగ్లో పెట్టారనుకోండి, ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2.5 లక్ష డివైడెడ్ బై 5 కోట్లు. అప్పుడు ఏమవుతుందంటే అది 1 year కావచ్చు, 4 years కావచ్చు, 25 కాయిన్స్ వస్తాయండి ఒక్కొక్కరికి. అంటే 5 కోట్లని 2.5 లక్ష కాయిన్లని 5 కోట్లకు డివైడెడ్ బై చేస్తే 25 4 స్కాన్స్ రావడం జరుగుతుంది ఇంటికి. అంటే 10,000 4 స్కాన్స్ మీరు పెట్టగలిగితే, అంటే ఇప్పుడు మనం 2.5 కోట్లు డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుందంటే 0.005 వస్తుంది. 5 కోట్లను 2.5 లక్షను 5 కోట్లతో డివైడెడ్ బై చేస్తే, అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ 4 year ప్లాన్లో 10,000 4 స్కాన్స్ మనము వెస్టింగ్లో పెట్టామనుకోండి, మన షేర్ ఎంత వస్తుందంటే 25 4 స్కాన్స్ వస్తాయి.
25 ఫోర్స్ కాయిన్స్ అనేవి మన షేర్ లాగా వస్తాయి అన్నట్టు. సో ఒకవేళ మనము 5 ఇయర్ ప్లాన్లో పెట్టామనుకోండి, ఈ 5 ఇయర్స్ ప్లాన్లో ఏమవుతుందంటే సార్ 5 ఇయర్స్ ప్లాన్లో పెడితే మనకు 70% ఫండింగ్ పూల్లోంచి షేర్ ఇవ్వాలి, 70% ఇవ్వాలి. ఒకవేళ మనము 10,000 ఫోర్స్ కాయిన్స్ మనము 5 ఇయర్స్లో పెట్టాము, ఈ 10,000 ఫోర్స్ కాయిన్స్ మనము పెట్టినప్పుడు మనకు షేర్ ఎంత వస్తుందంటే దాదాపుగా మనకు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఈ యొక్క 70% ఎంత అవుతుందంటే దాదాపుగా 6 lakhs అవుతాయి. 30%కి వచ్చి 2.5 అండి, 70%కి ఎంత అవుతుంది 6 lakhs. 6 lakhs ప్లస్ 2.5 8.5 లక్షలు అవుతాయి, 10 లక్షల్లో. సో సరిపోయింది. సో ఇక్కడ 6 lakhs కాయిన్స్ మనకు ఈ యొక్క 5 ఇయర్స్ టారిఫ్లోకి తీసుకోవడం లెక్కలకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనము 10,000 కాయిన్స్ మనము వెస్టింగ్లో పెట్టామనుకోండి, అప్పుడు ఎంత వస్తుందంటే ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఒక 5 కోట్లే ఉన్నాయనుకోండి. ఈ టారిఫ్ మొత్తంలో కూడా ఈ స్లాబ్లో 5 కోట్ల కాయిన్లు అందరూ క్రెడిట్ చేశారనుకోండి, అప్పుడు మనం ఒక 10,000 కాయిన్స్ పెట్టి ఉంటే ఈ యొక్క స్లాబ్లో పెట్టి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే 6 lakhs బై 5 CR. సో అప్పుడు ఎంత అవుతుందంటే దాదాపుగా దాదాపుగా మనకు 0. మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకు 0.005 ఫోర్స్ కాయిన్ ఉంది, ఏది మనకు 30%కు. ఇక్కడ మనకు ఒకవేళ మనం 10,000 ఫోర్స్ కాయిన్స్ ఈ 5 ఇయర్ ప్లాన్లో పెట్టి ఉంటే మన యొక్క షేర్ ఎంత వస్తుందంటే దాదాపుగా 10,000 ఫోర్స్ కాయిన్స్కి మనకు ROI రూపంలో 60 ఫోర్స్ కాయిన్స్ వస్తాయండి. అది 1 ఇయర్ పట్టొచ్చు, 5 ఇయర్ పట్టొచ్చు. అంటే 4th స్లాబ్లో 30% కాబట్టి మనకు 25 ఫోర్స్ కాయిన్స్ వచ్చాయి. 10,000 ఫోర్స్ కాయిన్స్ మనము ఇక్కడ వెస్టింగ్లో ఉంచగలిగితే, ఒకవేళ మనము అదే 10,000 ఫోర్స్ కాయిన్స్ని 5 ఇయర్ ప్లాన్లో ఉంచామనుకోండి 60 ఫోర్స్ కాయిన్స్ వస్తాయండి. ఆ టైం పీరియడ్ అనేది ఆ యొక్క ఫండ్ పూల్ని బట్టి, ఆ వాల్యూని బట్టి, మనకు బిజినెస్ని బట్టి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మనం చేయవలసిన ఆలోచన విధానం ఏంటంటే ఈ యొక్క ఫండ్ వెస్టింగ్ పీరియడ్లో మనము ఈ యొక్క ఎంచుకున్న ఈ స్లాబ్స్ని ఎంచుకునే క్రమంలో అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. సరే 1, 2 ఎంచుకోవడం అనేది మన యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ బట్టి. సో ఇక్కడ 1 ఇయర్ ప్లాన్ కానీ 2 ఇయర్స్ ప్లాన్ కానీ ఈ రెండు ఎంచుకునేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలండి. మనకు షార్ట్ పీరియడ్లో మన యొక్క వాల్యూమ్ ఆఫ్ కాయిన్స్ మనకు వ్యాలిడేషన్కి తీసుకురావాలంటే, సర్క్యులేషన్కి తీసుకురావాలంటే ఈ విధానం ఎంచుకోవాలి. ఇక్కడ మనకు మన యొక్క వాల్యూమ్ నుంచి 30% అండ్ 50% కట్ అవుతూ ఉంది. లేదు మనకు ఒక స్టాండర్డ్ వెస్టింగ్ పీరియడ్ కావాలంటే 3 ఇయర్స్ ఆటోమేటిక్గా మన యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది 3 ఇయర్స్ ప్లాన్లో ఉంచడం జరుగుతుంది. అంటే 3 ఇయర్స్లో కంప్లీట్గా మన కాయిన్స్ అన్ని వ్యాలిడేషన్కి వస్తాయి. లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ విజన్ అంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ కాయిన్స్ ఉండి మేము దీర్ఘకాలం పాటు కాయిన్ డెవలప్మెంట్లో మేము కాయిన్ యొక్క ప్రైస్ చూడాలనుకున్న వారికి 4-5 టారిఫ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. సో కేర్ఫుల్గా మీ ఆలోచన విధానాన్ని బట్టి ఈ యొక్క టారిఫ్స్ను మీరు, ఈ స్లాబ్స్ను మీరు ఎంచుకోవాలనేది, వెస్టింగ్ స్లాబ్స్ను మీరు ప్లాన్ అనేది ఎంచుకోవాలని నేను కోరుతున్నానండి. అదేవిధంగా ఈ యొక్క ప్లాన్ ఒక్కసారి మనము చూజ్ చేసుకున్న తర్వాత, ఈ వెస్టింగ్ ప్లాన్ ఒకసారి చూజ్ చేసుకున్న తర్వాత తిరిగి మార్చుకోవడం అనేది జరగదు. వన్స్ ఈ ప్లాన్స్లో ఏ ప్లాన్ ఎంచుకున్నా కూడా తిరిగి ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ తీసుకోవడం జరుగుతుంది, ఆ ప్లాన్లో మనకి ఉంచడం జరుగుతుంది. కాబట్టి తిరిగి మార్పు అనేది ఉండదు. కాబట్టి కేర్ఫుల్గా ఈ ప్లాన్స్ని ఎంచుకోండి. అదేవిధంగా ప్లాన్ ఎంచుకునే ముందు నెక్స్ట్ మనకు మెటాఫోర్స్లో రాబోతున్న ప్రోగ్రామ్స్ని కూడా మీరు ఆలోచన చేయండి. ఒకసారి మీరు మీ యొక్క విధానం, మీ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండాలంటే మెటాఫోర్స్లో దాదాపుగా మనకు 12 ప్రోగ్రామ్స్ రాబోతున్నాయండి. ఈ దాదాపు 12 రకాల ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. టాక్టైల్ గుడ్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, మెటావర్స్, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఓవరియల్ కావచ్చు, బూస్ట్ కావచ్చు, స్టేకింగ్స్ కావచ్చు, డిఫరెంట్. నెక్స్ట్ మనకు స్టేకింగ్ విధానం కూడా ఉంది.
సార్ వెస్టింగ్ వేరు, స్టేకింగ్ వేరండి. స్టేకింగ్లో మనకు ROI రూపంలో మనం వాల్యూని బట్టి కాయిన్ డెవలప్మెంట్ బట్టి మనకు వడ్డీ రూపంలో వస్తూ ఉంటుంది. కాబట్టి మనం వెస్టింగ్ ఈ యొక్క టారిఫ్స్ ఎంచుకునేటప్పుడు, ఈ ప్లాన్ ఎంచుకునేటప్పుడు మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ని బట్టి, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ఎస్టిమేషన్, అదేవిధంగా కాయిన్ మీద మీకున్న ఒక మెటాఫోర్స్ ఎకోసిస్టమ్ మీద మీకు ఒక ఈ బిజినెస్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనే ఆలోచన విధానాన్ని బట్టి ఈ యొక్క టారిఫ్స్ని మీరు ఎంచుకోవాలని నేను కోరుతున్నానండి. అదేవిధంగా నేను ఈ వీడియో చేసే క్రమంలో కంప్లీట్గా టెక్నికల్గా నేను చాలా డెవలప్ అవ్వాలి. గణాంకాలు నేను బోర్డు మీద రాసేటప్పుడు మీరు స్క్రీన్ కొద్దిగా జూమ్ చేసుకొని మీరు చూడాలని కూడా నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే.